బైబిల్స్ ఉన్నోళ్ళందరూ ఒకసారి చూద్దాం, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనకారుడు రాసిన 42వ కీర్తన 42వ కీర్తన 3వ వచనం 5వ వచనం చదువుకుందాం. 42వ కీర్తన 3వ వచనము 5వ వచనం. మైక్లో ఎవరన్నా నాకు చదివి సహాయం చేయనా? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చాలు తల్లి. చూడండి, ఇక్కడ ఈ యొక్క కీర్తన కోరాహు కుమారులు రాశారు. ఏది ఏమైనా దావీదు యొక్క జీవితంలో గురించి ఆ దినాల్లో అనేక మంది ఇలాంటి కవుల ద్వారా కూడా కొన్ని రాయబడినాయి. ఇక్కడ ఏముంటుందండి కీర్తనలో? నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను అన్నది. ఈ మాటలు తన యొక్క జీవితంలో ఏ పరిస్థితులు అయితే తనకు ఎదురొచ్చినాయో ఆ వార్తను బట్టి కొన్నిసార్లు మానసికంగా ఏమవుతుందంటే కృంగుదల వచ్చినప్పుడు తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణించు. కొన్నిసార్లు మనం సడన్గా కొన్ని వార్తలు వింటున్నప్పుడు మరణ వార్తలే కానీ, అలాగే కొన్నిసార్లు యాక్సిడెంట్ వార్తలే కానీ, ఏదైనా ప్రమాదం జరిగింది అన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందంటే మనసంతా చాలా కుంగిపోయినట్టుగా ఉంటుంది. నిజమే, ఈ సెప్టెంబర్ మాసంలో 2వ తారీఖు రాగానే దివంగత రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణ వార్త ఆ దినాల్లో మనుషులకు ఎలా ఉందో తెలుసా? చాలా కృంగుబాటును కలిగజేసింది. అలాగే కొంతమంది ఆ చుక్కల్లో అన్న పాటలు ఏదో రకరకాలుగా వచ్చినాయి. ఆ పాటలు చూస్తూ ఉండంగానే కొంతమంది గుండెకి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత మనకు ఓదార్పు యాత్రలు కూడా మనకి కొన్ని అర్థమైంది, చూసాం కూడా కొన్ని. అంటే మనుషుల హృదయాల్లో ఆయనకున్న స్థానాన్ని బట్టి ఆయన అంతగా ప్రేమించిన ప్రజలు ఆయన మరణ వార్తని ఒక్కసారి తట్టుకోలేక మానసికంగా ఎలాగైపోయారంటే చాలా కృంగుబాటు వచ్చేసింది. తట్టుకున్న గుండెలు తట్టుకోలేని వాళ్ళు మాత్రం కొంతమంది హార్ట్ అటాక్ కూడా కొంతమంది చనిపోయారు. అంటే ఏదైనా ఒక చెడ్డ వార్త వింటున్న సమయంలో ఎలా ఉంటుందంటే మానసికంగా అది చాలా కుంగుదల. ఈ మధ్య హైదరాబాద్లో కూడా కొన్ని చెరువులను ఆక్రమించుకుని ఇళ్ళు కట్టేశారు అన్నట్టుగా మరి కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ని మరి చాలా ఉదయానికల్లా 6 5 వచ్చేసి ఆ యొక్క జేసీబీలు ప్రొక్రేన్లు వచ్చేసి అవన్నీ పడేస్తూ ఉండంటే మనుషులకు ఎలా ఉంటుంది తెలుసా? అది అంటే హైదరాబాదులో కొన్నిసార్లు ఇలాంటి స్థలాలు వాళ్ళకి తెలియదు కొంతమంది, దాని మీద పాపం లోన్లు తీసుకుని ఇంకా కడతా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పొద్దున్నే ప్రొక్రేన్లు వచ్చేసి దాన్ని పడేస్తాం మీరు అంటే ఒక పక్కన మనుషులకి ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు లోన్ ఎవడు కడతాడు? మళ్ళీ బ్యాంకు వాడు లోన్ తీసుకున్నాడు, నువ్వు పడేసుకుంటావో నాకు అనవసరం, నా లోన్ నాకు కట్టు అంటాడు. ఏమీ చేయాలి అర్థం కాదు పరిస్థితి. మరి అమ్మేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, కొనుక్కుని పాపం అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొన్ని వేల ఎకరాలంట అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి హైదరాబాదు. అందుకని చిన్న వర్షం వస్తే హైదరాబాదు మునిగిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెరువులు చేయలేము వాటిని అన్నింటినీ కూడా. అలాగే కొన్నిసార్లు అక్కడున్న బిల్డింగ్లన్నీ కూడా ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు అవన్నీ కూడా ఇప్పుడు ఆక్రమించుకున్న స్థలాలని, అలాగే ఇవన్నీ కూడా చెరువులు ఉండాల్సిన స్థలాల్లో ఇళ్ళు ఉన్నాయని చెప్పేసి వాటన్నిటిని ఇప్పుడు కూల్చేసే కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పుడు ఇలాంటి వార్త వింటున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి కానీ అక్కడున్న వాళ్ళకి కానీ ఒకవేళ ఇట్లాగే చెప్తారు, మీ ఇల్లు కూడా ఇదివరకు చెరువులో ఉందంట, అది కూడా గూగుల్లో చూశారంట, మీది కూడా రేపు పొద్దున వస్తుందంట అని ఎవడన్నా ఊరిని ఒక మాట అన్నాడు అనుకో, ఆడికి నిద్ర పడద్దా? ఇట్లాగే రకరకాలుగా పుకార్లు వస్తూ ఉంటాయి. ఆళ్ళది ఉందంట, ఏళ్ళది ఉందంట, ఆళ్ళది ఉందంట, ఏళ్ళది ఉందంట, ఇలాంటి మాటలు వింటూ ఉంటుంటే కొన్నిసార్లు ఏమో మాకేం తెలుసు, ఇక్కడ చెరువు ఉందో ఇంకా కొండ ఉందో మాకేం తెలుసు, ఏదో మేము కొనుక్కున్నాం ఇల్లు కట్టుకున్నాం అనుకున్నారు. కానీ ఈ రోజున మేము ఇలాగ ఉంటుందో మా పరిస్థితి ఎవరు అనుకుంటారు?
ఇలాంటి సడన్ వార్తలు విన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. నిజమే. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే, దావీదు జీవితంలో కూడా తెలుసు. ఎందుకంటే తన మామగారు అయిన సౌలు రాజు గారు ఎన్నోసార్లు చంపాలన్నప్పుడు ఆయన అరణ్యంలోకి పారిపోయి నిజంగా చాలా వేదనతో, ఏంటయ్యా నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, చాలా వేదనతో అరణ్యంలో కోసం దాక్కుంటా భయపడతా ఉండి, పోనీ మామగారు పని అన్నట్టు ఉంచు, సొంత కొడుకు అబ్షాలోం, అతను కూడా చంపాలని, తండ్రిని చంపాలని అతను కూడా కొంతమంది మరి సైన్యం తీసుకుని తండ్రి ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అని చెప్పేసి తను కూడా చంపటానికి తిరుగుతూ ఉంటాడు. దావీదు మరి తనకు ముఖ్యంగా దగ్గరగా ఉన్న కొంతమంది 600 మంది అనుచరులతో ఆయన పాపం కొండల్లో గొట్టల్లో అలాగ దాక్కుంటా, ఏంటి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి కొన్నిసార్లు భయపడుతూ ఉండాడు. కానీ తనకు తానే కొన్నిసార్లు ఏముండేవంటే మానసికంగా కొన్నిసార్లు ధైర్యం తెచ్చుకునేవాడు. ఇలాగే నా పరిస్థితి ఏంటి, దేవుడు నన్ను పిలిచాడు, నమ్మదగిన దేవుడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన మాట తప్పడు దేవుడు, నా జీవితంలో ఒక కార్యం జరిగేస్తాడు, ఎందుకు నేను కుంగిపోవాలా, నా ప్రాణమా నాలో ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు, దేవుని నిరీక్షించు. నిజమే. కీర్తనకారుడు 2వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. అబ్షాలోము ఎప్పుడైతే తండ్రిని తరుముతున్నప్పుడు ఆయన ఒక మాట రాస్తాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను, అంత ధైర్యంగా మాట్లాడతాడు అక్కడ. చూడండి ఒకసారి, కీర్తనకారుడు 2వ కీర్తన 6వ వచనం చదివాను. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ఏమన్నాడు ఇక్కడ? 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? చిన్న అక్షరాలు అక్కడ పైన రాశాడు. చూడండి అక్కడ, అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అంటే కుమారుడు, అబ్షాలోము కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రిని చంపాలని తను వెళుతున్న సమయంలో అతను పారిపోయి మరి అక్కడ దూరంగా మరి ఎక్కడో అరణ్యంలో ఉంటూ అక్కడ ఆ సమయంలో రాసిన ఈ కీర్తన అన్నాడు అక్కడ. అందుకని 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ఎక్కడది ఈ ధైర్యం? ఎక్కడది అంటే కొన్నిసార్లు దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు తనతో చెప్పిన వాగ్దానాన్ని బట్టి, కేవలము దేవుని బట్టే ధైర్యం. నిజమే. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఏదైనా ఒక ప్రమాదం జరుగుతుంది, ఏదన్నా జరుగుతుంది అనుకున్నా సరే, నీ ధైర్యం ఏంటో తెలుసా? అది దేవుని బట్టే ధైర్యం. నాకు ఇచ్చిన వాగ్దానం దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నిజమే. ఆయన మాట ఇచ్చాడంటే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఎందుకంటే నాకు అనిపించింది, మరి ఇశ్రాయేలు కూడా అబ్రహాము యొక్క వారసులుగా, అబ్రహాము సంతానముగా అబ్రహామును బట్టి కూడా ధైర్యమే తెచ్చుకున్నాడేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే అబ్రహాముకి దేవుడు 100 సంవత్సరాలకి బిడ్డనిచ్చాడు. ఎన్ని సంవత్సరాలకి? 100 సంవత్సరాలకు బిడ్డ ఇచ్చాడు. 100 సంవత్సరాలకి బిడ్డ కుమారుని ఇచ్చిన తర్వాత ఆ కుమారుని ఏమన్నాడు? నాకు దహన బలిగా ఇవ్వు అన్నాడు, పరీక్షించడానికి. అసలుకి బిడ్డని ఎందుకు అడిగి ఇచ్చాడు, మళ్ళీ ఎందుకు మళ్ళీ నాకు దహన బలిగా ఇచ్చేయమంటున్నాడు? చూడండి, కొన్నిసార్లు ఏదో పెళ్ళైనాక వెంటనే పుట్టారంటే పోనీ ఏదో జరిగిందంటే కొన్ని అనుకోవచ్చు. బిడ్డలు లేక ఎంతో వేదనతో కుంగిపోతున్నప్పుడు, అబ్రహమా నా మాటను, నేను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తే దేవుని మాటను బట్టి అతను బయలుదేరి వచ్చాడు. అలాగే దేవుని సన్నిధిలో మరి అతను దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటూ వెళుతున్న సమయంలో 100 సంవత్సరాలకి దేవుడు ఒక కుమారునిచ్చి, పైగా ఆ కుమారుడు 11-12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బిడ్డను ఏమంటున్నాడు? నాకు దహన బలిగా ఇచ్చే అంటున్నాడు, పరీక్షించాలని. 22 అధ్యాయంలో చూడండి, ఆది కాండము 22 అధ్యాయంలో కొంచెం మొదటి 2 వచనాల్లో అక్కడ రాయబడిన మాట చదవండి ఒకసారి. చదువునా? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. చూడండి, ఇక్కడ మనం చూస్తే నేను చూపించే పర్వతం మీద కుమారుని ఏం చేయమన్నాడు?
దహన బలిగా ఇచ్చేయి అన్నాడు. దహన బలి అంటే ఏంటి చెప్పండి, మీకు తెలుసా? దహన బలి అంటే వధించి మొక్కలు మొక్కలుగా చేసి బలిపీఠం మీద పెట్టి నిప్పుతో కాల్చటం. ఎంత కసాయోడు కూడా చేయలేడు, కానీ తన సొంత కుమారుని ఇప్పుడు ఏం చేయాలంట? దహన బలిగా చేయటానికి తన కుమారుని వధించాలా, మొక్కలు మొక్కలుగా చేయాలా, దాన్ని ఏం చేయాలి? మళ్ళా ఆ బలిపీఠం మీద కట్టెల మీద పెట్టి దాన్ని దహన బలిగా ఇవ్వాలి. ఈ పని ఏ తండ్రి అయినా చేయగలుగుతాడా? అంటే సామాన్యంగా ఏ తండ్రి చేయలేడు. కానీ అబ్రహాముకు ఉన్న విశ్వాసం ఏంటంటే, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం నేను చేస్తా అన్నాడు. ఇసుకు రేణువలె నేను ఆశీర్వదిస్తాను దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుడిని అంత నమ్మాడు. అందుకని అబ్రహాం అంటే దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం ఉన్న విశ్వాసాన్ని బట్టి అబ్రహాము కూడా ఎంత ధైర్యమో తెలుసా? దేవుడు ఇచ్చాడు నాకు, అసలు ఈ వయసులో నాకు బిడ్డలు పుడతారని నేను ఎప్పుడు ఊహించలేదు. అలాంటి దేవుడు నాకు బిడ్డనిచ్చాడంటే మరి ఈ బిడ్డ ద్వారా చేస్తాడా, ఎలా చేస్తాడో చూద్దాం. విశ్వాసంతో ఎప్పుడైతే అబ్రహాం అడుగులు పడినాయో, నిజంగా కొన్నిసార్లు అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పదంటే 18వ వచనం కూడా ఒకసారి చదువునాను. ఒకసారి 22వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున అంటే అబ్రహామును వధించడానికి ఖడ్గం ఎత్తినప్పుడు చదువునాను. భూలోకముల జనములన్నీ నీ సంతానం వలన ఆశ్చర్యించబడతాయి. దేవుని యొక్క మాట విని తన సొంత కుమారుని దహన బలిగా ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు నిన్ను బట్టి భూలోకంలోని వంశములన్నీ కూడా ఏమవుతాయి? ఆశ్చర్యించబడతాయి. ఎందుకంటే కొన్నిసార్లు మానసికంగా అబ్రహాం ఎంత కుంగిపోయాడో తెలుసు. ఏ తండ్రి అయినా కుంగిపోతాడు. పిల్లోడికి జ్వరం వస్తేనే, డెంగ్యూ జ్వరం అంటేనే తల్లిదండ్రులు వాళ్ళకి అసలు నీరసాలు అయిపోతారు ముందు. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారుని దహన బలిగా ఇవ్వాల్సిన సమయంలో ఆ వార్త విన్నప్పుడు ఎంతగా కుంగిపోయి ఉంటాడు అబ్రహాం. కానీ అబ్రహామును పిలిచిన దేవుడు ఈరోజు నన్ను కూడా పిలిచాడు. గొర్రెలు కాచుకుంటున్న నన్ను దేవుడు నన్ను పిలిచాడు, నన్ను ఆశ్చర్యించాడు, నన్ను అభిషేకించాడు. ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు. కాబట్టి నా జీవితంలో దేవుని యొక్క చిత్తము ఏదో ఉంది. ఆయన చిత్తము లేకుండా నన్ను మా మామగారు చంపలేడు, నా కుమారుడు కూడా చంపలేడు. 10,000 మంది దండెచ్చి నా దగ్గర మీదకి వచ్చినా నేను మాత్రం భయపడను. నిజమేనండి. ఒక ధైర్యము అబ్రహాముకు, ఒక ధైర్యము. అబ్రహాము ధైర్యాన్ని బట్టే ఈ రోజున దావీదు కూడా అదే ధైర్యం. మన తర్వాత చూస్తే తర్వాత కాలంలో యోబు జీవితాన్ని కూడా గమనించినట్లయితే ఆయనకు కూడా మరి నిజంగా యోబు అంత నీతిమంతుడు కానీ, అంత యథార్థవంతుడు కానీ ఆ యొక్క ఊజు పట్టణంలో లేడంట. చూడండి, అంత భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి భూమి మీద అతని వంటి వాడు లేడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. అలాంటి మంచోడికి చెప్పండి, మంచోడికి ఏమన్నా బాధలన్నీ వచ్చేది? నిజమే. అలాంటి మంచివాడికే శోధన వచ్చింది. సాతానుగాడు అటు ఇటు వెళుతూ అక్కడికి వచ్చిన సమయంలో దేవుడికే ఛాలెంజ్. దేవుడు నిజంగా ఛాలెంజ్గా చెప్పాడు, నా కుమారుడు యోబుని చూసావా, అలాంటి వాడు భూమి మీద అసలు ఒక్కడు లేడని చెప్పాడు. నువ్వు బాగానే వేసావు కదా కంచి అతను కలిగిన వాటికి అన్నాడు. ఆ కంచి తీసుకున్నా సరే నా బిడ్డ మాత్రం నన్ను విడిచిపెట్టాడు. అంత ధైర్యంగా చెప్పగలిగాడు. ఈ రోజున మన గురించి ఆ ఒక్క సాక్ష్యం చెప్పగలుగుతాడు దేవుడు. చూడండి, కొన్నిసార్లు దేవుడు మనకు మేలు చేస్తేనే దేవుడు అనుకుంటాం, కానీ కీడు చేసినా కూడా దేవుడే మనకి. ఒక నష్టం వెనకాల కూడా దేవుడు ఒక ఆశీర్వాదం మనకి దాచిస్తాడు. నిజమేనండి. దేవుడు ఏది చేసినా ఆ నష్టం వెనకాల ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఈ మందిరం కట్టబట్టానికి కూడా మాకు యాక్సిడెంట్ అయితేనే కట్టాం, లేదా కట్టేవాళ్ళం కాదు. ఇది కారులో 10 మంది యాక్సిడెంట్లో చచ్చిపోవాల్సిన వాళ్ళం, ఒక్కడు కూడా చావుకోకుండా దేవుడు అందరిని క్షేమంగా ఉంచినప్పుడు అదే నడి రోడ్డు మీద మా నాన్న అన్నాడు, అందరం చనిపోవాల్సిన వేరా, దేవుడు ఎవ్వరు చనిపోకుండా మన అందరం క్షేమంగా ఉంచాడు. దేవుని మందిరం కట్టాలని నాకు నడి రోడ్డు మీద చెప్పాడు యాక్సిడెంట్ అయిన సమయంలో మా నాన్న. ఎప్పుడు గుర్తొచ్చింది ఆయనకి? చూడండి, ఒక ప్రమాదం అనేది నిజంగా
అది ఏదైనా ఒక మలుపు టర్నింగ్ పాయింట్ కొన్నిసార్లు మాకే జరగాల, యాక్సిడెంట్లు మాకే జరగాల అనుకోవచ్చు. కారు తుక్కు అయిపోయినా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి కొత్త కారు వచ్చేసింది. చూడండి, ఎక్కడ ఏమీ నష్టం జరగకోకుండా ఆ ఒక్క ప్రమాదాన్ని బట్టి దేవుడు ఆయన ఎలా చేస్తాడో మనకు తెలియదండి. ఆయన చేసే కార్యాలు మన ఊహ కదా. ఒక నష్టం జరిగినప్పుడు ఆ నష్టాల్లో కూడా దేవుడు మనకేం చేస్తాడు, ఒక మేలు దాచుంచుతాడు. ఒక బలహీనతలో కూడా మన ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో మనం ఏమవుతామంటే దేవుని దగ్గరకి వెళ్తాం. గుండె జబ్బు చెప్పండి, నీకేదో కొంచెం బీట్ తేడా ఉందమ్మా, హార్ట్ కొంచెం తేడా ఉందన్నప్పుడు ఎప్పుడు ఏసు రక్తం విజయం, ఏసు రక్తం విజయం, ఏసయ్యాను కొంచెం సారి నువ్వు ఈసీజీ తీసుకున్నప్పుడు అప్పుడు నీకేమవుతుంది, కొంచెం ప్రార్థన, కొంచెం విశ్వాసం అనేది నీలో కొంచెం పెరుగుతూ ఉంటుంది. అన్నీ బాగున్నప్పుడు మనకు ప్రార్థన అవుతాయా? అసలు ప్రార్థనే రాదు మనకి. అలవాటుగా ఉంటాం. కానీ అలవాటు భక్తి నుంచి మనం విడిపించడానికి, విశ్వాసంలో మన ఇంప్రూవ్ చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన పరీక్షలో పెడతాడు. యోబుకు కూడా అలాగే పరీక్ష పెట్టాడు. తన బిడ్డలందరూ కూడా చనిపోయారు. 1వ అధ్యాయం 18 నుంచి ఒకసారి గబగబ చదువునాను. యోబు గ్రంథము 1వ అధ్యాయం 18 నుంచి చదవను ఒకసారి. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది ఎవరి మీద పడినందున వారు చనిపోయిరి. దాని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి, ఎంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతారండి ఎవరైనా? చూడండి, ఎంత ధైర్యం కావాలో తెలుసు అలా మాట్లాడటానికి. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే మహిమ అంటున్నాడు అంటే చాలా కష్టం ఆ మాటలు. నిజమేనా? చూడండి, 2వ అధ్యాయం 11 నుంచి 13 దాకా ఒకసారి చదువునాను గబగబ. 2వ అధ్యాయం 11 నుంచి 13 దాకా చదువు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫర్ అని యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారి వచ్చి దూరంగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికంగా నుండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట ఏనను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. చూడండి, సర్వం కోల్పోయాడు యోబు. అక్కడ యోబు గారు ఆస్తి మొత్తం పోయింది, తన శరీరం అంతా కూడా కురుపులతో నింపబడింది, దుర్వాసన, భయంకరమైన బాధ. అలాంటి పరిస్థితుల్లో భార్య కూడా అంద, ఎందుకయ్యా పద్దాక దేవుడా దేవుడా అంటావు, నీకు దేవుడు ఏం మేలు చేశాడు? దేవుడిని కూడా గట్టిగా తిట్టేసి చచ్చిపోంది. భార్య అందన్నమాట, మురుగురాళ్ళు మాట్లాడబాక, ఏ మేలుకే దేవుడు కీడుకి దేవుడు కాదా, అలా మాట్లాడబాక అన్నాడు. భార్యతో కూడా చెప్పాడు. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో తన జీవితంలో నిజంగా చాలా వేదన, పైకి ఎన్ని అనుకున్నా ఆ బాధను బట్టి లోపల నేనేం తప్పు చేశానంటావా, నాకెందుకు ఇలా జరిగిందంటావా, ఇలాంటి మానసికంగా కొన్నిసార్లు వేదన వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆ ఇబ్బందుల్లో ఉంటున్న సమయంలో కూడా తనకు 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఎవరో? ఎలీఫజు, బిల్దదు, జోఫర్. ఈ 3 స్నేహితులు కూడా అతను జరిగిన నష్టాన్ని బట్టి నిజంగా అతనితో 7 రోజులు అక్కడే కూర్చుని ఎందుకు ఇలా జరిగింది అని మాట్లాడలేక చాలా వేదనతో నిజంగా అతనితోనే అలా కూర్చున్నారు. మన తర్వాత కాన్వర్జేషన్ అంతా కూర్చుని మనం వాళ్ళ 3 స్నేహితులు మాట్లాడుతూ ఉంటుంటే యోబు వాళ్ళకి జవాబిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా కొంతమంది వాళ్ళ స్నేహితులు అంటారు, ఒకవేళ నీ పిల్లలు ఏమన్నా పొరపాటు చేశారేమో ఎక్కడన్నా, ఇలాంటి మరి జరుగుతున్న మరి కారణాన్ని బట్టి ఎక్కడన్నా పాపం జరిగిందేమో ఆలోచించుకో ఒకసారి. ఇలాంటివన్నీ మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందో తెలుసా,
చాలా వేదన, చాలా కుంగితనం ఉంటా ఉంటుంది. కానీ తనకు తెలుసు తను యథార్థంగా ఎలా జీవించాడో, చెడుతనాన్ని అసహించుకున్న వ్యక్తిగా ఉండి నిజంగా దేవుని సంతోషపెట్టాలని నిత్యము ఒకవేళ తన పిల్లలు కూడా ఎక్కడైనా వారు విందు కాలాల్లో పొరపాటు చేస్తే దాన్ని బట్టి ఏమన్నా దేవుని కోపం వస్తుందేమని ఆ రోజుల్లో దహన బలులు ఇస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడో తెలుసా? తెల్లారిలాగా లేచినప్పుడు కాదు, అరుణోదయం లేచి ఒక్కొక్కరు పిల్లల విషయంలో తను ముందుగానే దహన బలు ఇస్తూ ఆ రోజుల్లో అలాగ ప్రార్థన చేస్తూ నిత్యం అలాగే చేస్తూ ఉండేవాడు. అంత భక్తి కలిగిన వ్యక్తిలో కూడా నష్టాలు వచ్చాయి. చూడండి, మరి మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం కూడా పరీక్షించుకోవాలా. అంటే మంచోళ్ళకి రోజులు కాదంటారు చూసారా, అందుకని చెడ్డోళ్ళకు ఉండాలంటారా? లేదండి. దేవుని రాకడ ఎప్పుడు సమీపిస్తుందో మనకు తెలియదు. నిత్యము మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యోబు ఎంతగా దేవుని మహింపరుస్తూ దేవుని నిజంగా ప్రేమించి నోటి మాట ద్వారా కూడా పొరపాటుగా మాట్లాడలేదంట. ఎలాగో కనీసం నోటి మాట ద్వారా కూడా పొరపాటు అనేది మాట్లాడుకోకుండా దేవుని అంతగా మహింపరిచాడు. దేవుడు నిజంగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి తన యొక్క 3 స్నేహితుల గురి కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్తాడు. ఆఖరిలో ఎప్పుడైతే ఆ 3 స్నేహితుల కోసం కూడా ప్రార్థన చేస్తాడు, అప్పుడు మళ్ళా కోల్పోయిన కూడా ఇస్తాడు. 5వ అధ్యాయము 17 నుంచి 20 దాకా ఒకసారి చదివితే, యోబు 5వ అధ్యాయము 17 నుంచి 20 దాకా ఒకసారి చదవండి. ఒకసారి అమ్మా. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. 5 కాదు, ఆఖరిలో ఉంది. సారీ, నేను ఆఖరిలో లాస్ట్లో ఉంటుంది అన్నమాట. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. 10వ వచనం తల్లి, 42 కదా, 42:10 చదువునాను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. చూసారా ఎంత ఇచ్చాడండి? యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా ఎంత ఇచ్చాడంటే, చూడండి 2 అంతల ఆశీర్వాదము ఎలా పొందుకోగలిగాడు? అసలుకి ఊహకు అందలేదండి. అసలు కృంగుదలని రాలేదండి, నిరుత్సాహం రాలేదు. తనకు తానే ధైర్యపరుచుకున్నాడు. నేనే పొరపాటు చేయనప్పుడు దేవుడు ఏదో నన్ను పరీక్షిస్తున్నాడేమో, నేను ఎక్కడ మాట ద్వారా కూడా పొరపాటు చేయకుండా నేను దేవుని కొరకు నిలబడాలని తను తానే ధైర్యపరుచుకుంటున్నాడు. నిజమేనండి. ఎందుకంటే దేవుడిచ్చే ఆనందం ఒకవేళ ఎప్పుడైనా చనిపోవచ్చు, కానీ దేవుని దగ్గర ఏముంటుంది తెలుసా? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలి, లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధిలో ఏముంటుంది తెలుసా? సంపూర్ణమైన కోల్పోయినవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా ఇవ్వగలిగింది దేవుడు. అవునండి. అందుకని
దావీదుకి ఎంత ధైర్యం అంటే, నా ప్రాణమా నాలో నువ్వెందుకు కుంగిపోతున్నావు, దేవుని నిరీక్షించు. ఎవరిని నిరీక్షించాలా? దేవుని నిరీక్షించు. ఆయన నీకు ఏదైనా చేయగలరు. కొన్నిసార్లు మానసికంగా ఎలాంటి కుంగుదల మనకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఏదో నా విషయంలో చేయబోతున్నాడు. నిజమే, మన ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు దేవుడు నాకు ఏదో పాఠం నేర్పించబోతున్నాడు, నన్ను ఆశ్చర్యించడానికి, నన్ను దీవించడానికి దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక బాణాన్ని ఎప్పుడైనా సరే వెనక్కి లాగావంటే ఎంత స్పీడ్గా వెళ్తుంది తెలుసు. అది ఎంత దూరం లాగావో అంత ముందుకు వెళ్ళద్ది. నీ జీవితంలో కనుక ఒక నష్టం అని వెనక్కి లాగిందంటే అంత ముందు పరిగెత్తుదని అర్థం చేసుకో. హల్లెలూయా. ఎప్పుడూ కూడా దేవుడు నీ జీవితంలో ఒకసారి ఏదైనా ఒక వెనకడుగు పడిందంటే అది తప్పుకోకుండా దేవుడు నిన్ను సరిచేయటానికి, ఒక నష్టం, ఒక బలహీనత, ఏదైనా ఒక సమస్య మనకు కొన్ని బుద్ధి నేర్పడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, కొంచెం మన కంట్రోల్లో పెడతాడు దేవుడు. నిజమే. అందుకని దావీదుకి తెలుసు పరిస్థితి అంతా కూడా. ఒక రోజున ఇలాగే ఆయన ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ సమయంలో 3 రోజులు పట్టింది అక్కడికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసే సమయంలో. ఈలోపు ఏం జరిగిందంటే అమాలేకీలు అందరూ కూడా వచ్చేసి సిక్లగ్ అనే పట్టణం మీద దాడి చేసి, ఆ పట్టణంలో ఉన్న మరి వీళ్ళందరూ కూడా ఎవరో దావీదుతో పాటుకున్న అనుచరులు 600 మంది ఉన్నారు అక్కడ. ఈ 600 మంది నిజంగా వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఉంటారు కదా, వాళ్ళ కుటుంబాలతో సహా మొత్తం కూడా నాశనం చేసి ఆ ప్రాంతం అంతా, అక్కడున్న పశువులేంటి, వాళ్ళకున్న సంపద ఏంటి, అలాగే ఆ ప్రాంతంలో వాళ్ళకి ఏమేమి కలిగి ఉన్నారో వీటన్నిటినీ వాళ్ళ భార్యలు వాళ్ళ బిళ్ళలతో సహా మొత్తం ఏం చేసే దిశగా అమ్మాయికి తీసుకెళ్ళిపోయారు. ఈ వార్త విన్న సమయంలో వచ్చింది చూస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ చాలా నిజంగా మామూలుగా లేదు. అక్కడ అసలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు 600 మందిలో ఎలా ఉంటారు తెలుసా, దావీదుని బట్టి అసలు నీ వల్లే జరిగింది ఇదంతా. ఏమన్నారు? ఇదంతా నీ వల్లే జరిగింది ఇదంతా. 1 సమూయేలు 30వ అధ్యాయంలో ఇవన్నీ కూడా రాయబడి ఉంటాయి, మీకు చూసుకోండి. 1 సమూయేలు 30వ అధ్యాయంలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇలాగ జరిగిన నష్టాన్ని బట్టి అమాలేకులు ఎప్పుడైతే సిక్లగ్ పట్టణం మీదకి వచ్చి మొత్తం కూడా తీసుకుని వెళ్ళిపోయారో వీళ్ళు అనుకున్నారు అసలు ఈ రాళ్లతో గుట్టి చంపాలనుకున్నారు. ముందు వాళ్ళు నిర్ణయించుకునేది ఏంటి, వీడి వల్ల కొంపదెప్పులు మనకు వచ్చినాయి, ఈ రాళ్లతో గుట్టి చంపాలనుకున్నాడు. అలాంటి సమయంలో దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అక్కడ చూడండి. అక్కడ 5-6 వచనాలు కూడా చదువును ఒకసారి. అక్కడ యెజ్రెయేలీయురాలైన అహీనోయము. సరే ఇంకా కొంచెం ముందు చదువున్నాడు. ఇక ఏడ్చుటకు శక్తి యెజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయేలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా. చూడండి, ఇలాగూ ఎప్పుడైతే వాళ్ళు చంపాలనుకుంటున్నారో 6వ వచనం చదువున్నాను. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిన రాళ్ళు రువి దావీదును చంపరని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ సమయంలో కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 8వ వచనం చదువు. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ కూడా దక్కించుకుంటావని. అసలు ఆ టైంలో ప్రార్థన వస్తుందంటారా? కిందపడి శోకాలు వేసి ఎడుతూ ఉంటారు. నా కొడుక, నా కుమార్తె, నా భార్యలు, పైకి భార్యల గురించి అడవపోయినా పిల్లల గురించి అబ్బో ఎంత ప్రేమ వచ్చేసి నడువో తెగడి చేస్తారు. అంటే ఇలాగో కొన్నిసార్లు తనకున్న పరిస్థితిని బట్టి అసలు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ప్రభా ఏం చేయమంటావయ్యా, ఏం చేయమంటావు ప్రభా, పరిస్థితి ఇలా అయిపోయింది, నా భార్యలు నా పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారు. శత్రువులు చేతికి దొరికితే అసలు వదిలిపెడతారా? చూడండి, నిజమే. కొన్నిసార్లు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడైనా శత్రువులు దొరికినప్పుడు, ఇజ్రాయిల్ ఇప్పుడు యుద్ధం చేస్తుంది కదా, ఆడు కారులో తప్పించుకొని ఎక్కడన్నా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, డ్రోన్తో పైనుంచి చూస్తున్నాడు, ఆడు తిన్నగా పైన బాంబు వేసేస్తున్నాడు, ఆడు చచ్చిపోతున్నాడు. ఇలాంటివన్నీ జాలి దయ ఉండదు శత్రువులకి.
ఒకవేళ పొరపాటున దొరికారా వాళ్ళకి చచ్చిపోవడమే మంచిది. ఇంకా వాళ్ళకు దొరికి ఆ చెరసాల్లో పడి ఆ బాధల కన్నా నిజమేనండి, శత్రువులు దొరికినప్పుడు నిజంగా ఎంతో దారుణంగా వాళ్ళని హింసిస్తూ ఉంటారు. ఇంట్రాగేషన్లో కూడా అలాగే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనుషులు చాలా ఎందుకు బతకటం అనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తను ఎంతగా ప్రార్థన చేస్తారంటే, ప్రభా నన్ను ఏం చేయమంటావయ్యా, నేను వాళ్ళని కలుసుకోగలుగుతానా, వాళ్ళ దగ్గరికి వెళ్తారా, నా బిడ్డలు నేను సంపాదించుకోగలుగుతానా? దేవుడు అన్నాడు, నిశ్చయముగా నువ్వు దక్కించుకుంటావు, వెళ్ళు, వాళ్ళ తరువుతో వెళ్ళు అన్నాడు. దేవుడు చూడండి నిజంగా ఎంత ప్రణాళిక అంటే, దేవుడు నిజంగా దావీదు కొరకు దేవుడే మార్గాన్ని సరళం చేస్తున్నాడు అక్కడ. దేవుడు నిజంగా, ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకోకుండా ఆయన ఏం చేస్తే తెలుసా, మన ప్రార్థన ఆలకిస్తాడు. 146వ కీర్తనలో ఒక మాట రాయబడింది, మొదటి 3 వచనాల్లో. ఒకసారి చదివితే అక్కడే ఉంచండి ఒకసారి. 146వ కీర్తన 145 చదువునాను, మొదట 18 నుంచి 19 దాకా. 145వ కీర్తన 18 నుంచి 19 దాకా. నాకు మొర్రపెట్టు వారికి అన్నాడు అక్కడ చూడండి. అక్కడ తనకు మొర్రపెట్టు వారికి తనకు మొర్రపెట్టు వారందరికీ అంట, నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. చాలు తల్లి. చూడండి, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా ఎలా ఉంటాడంటండి. ఎందుకంటే మన ప్రార్థనలన్నీ కూడా నిజమైన ప్రార్థన కాదు, బాధను బట్టే ప్రార్థన చేస్తాం, కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం. చూడండి, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన అది నిజమైన ప్రార్థన కాదు. ఎవడైనా ప్రార్థన చేస్తాడు ఆ టైంలో. ప్రార్థనకు రానోళ్ళు కూడా, అయ్యా కొంచెం ప్రార్థన చేయించయ్యా, మా అమ్మాయికి బాగలేదయ్యా అని చర్చికి రావటం ఇష్టం లేనోడు కూడా ఎవడో ఒకటితో ప్రార్థన చేయించడం, లేదంటే కొబ్బరి చేసాన్న కనీసం కొనేసి కొంచెం మీ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకురా అని చెప్పి విశ్వాసంతో ఆ పనైనా చేస్తారు కొంతమంది. ఆడికి యేసుప్రభు అంటే ఇష్టం లేకపోయినా ఆ టయానికి కష్టాన్ని బట్టి బాధలను బట్టి ఆడికి ఏమనిపిస్తుంది, ఏమో ఆ దేవుడన్నా మా మొర అంటాడేమో. అది నిజంగా మొరపెట్టేది కాదు. అది కష్టాలను బట్టి బాధలను బట్టి ఆ ప్రార్థన అనేది ఏంటంటే, అది ఆ సమయంలో ఏదో శరీరానుసారమైన దుఃఖం అంటారు దాన్ని. ఏ దుఃఖం అది? శరీరానుసారం. తప్పినప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తాను కాదు, నిజంగా అది నిజమైన ప్రార్థన అంటారా చెప్పండి? ఆ బాధ అంతా ఏంటి, అసలు నాకన్నా నా దాంట్లో కాపీ కొట్టినాడు పాస్ అయ్యాడు, నేను తప్పా. నా పేపర్ అంతా ఆడి చూసి కాపీ కొట్టాడు, అసలు ఆడి పాస్ అవటం ఏంటి, నేను తప్పడం ఏంటి, కంప్యూటర్ మిస్టేక్ ఏదో ఇది. ఇలాగ చాలామందిలో ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు వేదన, అది శరీర సంబంధమైన దుఃఖం. నిజముగా మొర్ర పెడతామంటే తెలుసా, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేస్తావు. ఏమున్నా లేకపోయినా మేలుకైన దేవుడు, కీడుకు దేవుడు కాదా? యోబు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు. దావీదు రాజు అయ్యి ఉండి కూడా 7 సార్లు దేవుని సన్నిధిలో ఎందుకు స్తుతిస్తున్నాడు. దానియేలు ప్రధాన అయ్యి ఉండి దేవుని సన్నిధిలో 3 సార్లు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, వారి యొక్క ఆత్మీయ జీవితంలో దేవునిలో ఉన్నతమైన స్థితిలో ఎదగటానికి దేవునితో వాళ్ళు అంటకట్టబడ్డారు. దేవునితో వాళ్ళకున్న అనుబంధాన్ని బట్టి, దేవునికున్న వారికున్న ఆ యొక్క సాన్నిహిత్యాన్ని బట్టి వారు ఆశీర్వాదం పొందారు. నిజమే, మన జీవితంలో కూడా ఒక వ్యక్తి ఆశ్రయించబడాలంటే నువ్వు దేవునితో నువ్వు సహవాసం చెయ్యాలి, దేవునితో నువ్వు అంటకట్టబడాలా. దేవునికి వేరుగుండి ఏమీ చేయలేం. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించాలన్నా శరీరంగా ఫలించాలన్నా ఎలా ఉండాలా, దేవునికి నీకు తండ్రి కుమారులంటే అనుబంధం కలిగి ఉండాలి. ఏ అనుబంధం? తండ్రి కుమారులంటే అనుబంధం కలిగి ఉండాలి. నిజమే, నీ బాధలు ఎవడు తీరుస్తాడు? కిందకి వెళితే అక్కడ 7వ వచనంలో కాదు 3వ వచనం చూడండి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారు నమ్ముకొనొద్దు. రాజుల చేతనైనను నరుల చేతనైనను కూడా ఏం కలగదంటే, వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు కూడా నీ మనుషులే, వాళ్ళ వల్ల కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, తనకు మొర్రపెట్టు వారికి, నిజంగా మొర్రపెట్టు వారికి ఆయన ఎలా ఉంటాడంట, సమీపంగా ఉన్నాడు. రాజుల చేతకు జరగదు. అందుకని దావీదు యొక్క ధైర్యం ఏంటంటే, ప్రభా నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు మాట ఇచ్చావు, నువ్వు నెరవేర్చే దేవుడు, నువ్వు వెళ్ళు, నిత్యముగా నీ వారిని నువ్వు దక్కించుకుంటావు అన్నాడు. దేవుని మాటను బట్టి వెళ్తుంటే మార్గ మధ్యలో ఒక అమాలేకుడు పడిపోయి ఉన్నాడు. వాడికి బలహీనత వచ్చింది, వాడికి బాగాలేదని చెప్పేసి వీడు వేస్ట్ క్యాండిడేట్ అన్నట్టుగా వాళ్ళు ఏమనుకున్నా తెలుసా, ఆయన అక్కడ పడేసిపోయారు. కానీ దావీదు మనసు ఏంటంటే,
ఎవరిని చూసినా ప్రేమించే మనసు. అందుకని దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఆడెవడో పడిపోతే నాకెంతులు అనుకోలేదు, కానీ అతన్ని పిలిచి అతనికి ఆహారం ఇచ్చి కొంచెం ద్రాక్ష రసం ఇచ్చి వాటితో కొంచెం తెప్పరిల్లేదట్టుగా చేసిన తర్వాత, నువ్వెవరో అబ్బాయి ఏంటి అన్ని వివరాలు అడిగిన తర్వాత అతను అన్నాడు, అయ్యా నేను అమాయకుడినే, నన్ను వాళ్ళ కింద నేను ఉంటున్నాను, మీ మీద దండెత్తడానికి మీ భార్య పిల్లలందరూ కూడా తీసుకెళ్ళిపోవటానికి వచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకడిని, నాకు ఒంట్లో బాగలేదని నీరసంగా ఉంది, నాకు ఎందుకులే అన్నట్టుగా నన్ను ఇక్కడ పారేశారు. అది వాళ్ళు పారేయటం అంటున్నారా? ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు వీళ్ళకి మార్గం చూపించడానికి కోసం ఆ వ్యక్తిని బలహీనపరిచి అక్కడ పడేసేలా దేవుడే మార్గం తెరిచాడు. చూడండి, వాళ్ళు అనుకున్నారు వీడు వేస్ట్ క్యాండిడేట్ అనుకున్నారు, కానీ దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క ప్రణాళికలో అతను వీళ్ళకి మార్గం చూపించడానికే వచ్చాడు. అలా ప్రయాణం చేస్తూ వచ్చిన సమయంలో జరిగింది ఏంటంటే, వీళ్ళలో 600 మంది బయలుదేరితే ఓ 200 అన్నారు మేము అలిసిపోయాం, మా కాళ్ళు కొత్తని అన్నారు. సరే 200 మందిని అక్కడ వదిలేసి ఉన్నది 600 మంది. 600 మందిలో 200 మంది ఏమైపోయారు? ఆగిపోయారు అక్కడ. ఈ 200 మంది ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ఆగిపోయారో ఆ దాటలేకన్నది, తర్వాత ఈ 400 మందితో ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్ళే సమయానికి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే, నిజంగా వాళ్ళందరూ సంతోషంగా 30:15 నేను చదివినాను ఒకసారి. 30:15-16 కూడా చదువు ఒకసారి. ఆ దండును కలుసుకునేటకై నీవు నాకు దోవ చూపుదివా అని దావీదు వానిని అడగగా, వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానిని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన యెడల ఆ దండును కలుసుకునేటకు నీకు దోవ చూపుదననిను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదు నడిపించగా, ఫిలిష్తీయుల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తీర్చుకొచ్చిన సొమ్ముతో తొలదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకుని మరునాటు సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒకడునూ లేకపోయాను. అలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన అనంతటి తిరిగి తెచ్చుకున్నాడు. మరియు అతడు తన 2 భార్యలను కూడా రక్షించను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సెమ్మేమి వారు ఎత్తుకుపోయిన దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తం కూడా రక్షించుకున్నాడు. చూడండి, దేవుని యొక్క ప్రణాళికలో నిజంగా ఆ సమయానికి దోవ ఎలా దేవుడు చూపించాడు చూడండి. అందుకని శత్రువులు ఎలాంటి వాళ్ళైనా సరే, ఏ నష్టం జరిగినా సరే, నరుల చేతనను రాజుల చేతను రక్షణ అనేది కలగదు. 5వ వచనం 146లో ఉంటుంది, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. 8వ వచనం కూడా చదువునాను. అక్కడ ఏముంటుంది? కృంగిని వారిని కూడా లేవనెత్తాను ఉంది అక్కడ. 8వ వచనం, యెహోవా గుడ్డివారి కన్నులు ఏం చేస్తాడు? ఆయన తెరవజేస్తాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. నిజమేనండి, ఎవరైతే కుంగిపోయి ఉంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? లేవనెత్తాడు. ఆయన నీరసంతో ఉండవసరలా. ఎవరిని బట్టి ధైర్యము? దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నిజమేనండి, నీ జీవితం నా జీవితంలో కూడా కొన్నిసార్లు ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? మనం ఎప్పుడు కూడా కుంగిపోవసరలా. దేవుడు నాకేదో నేర్పించాలనుకుంటున్నాడు, దేవుడు నా విషయంలో ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక నష్టం అనేది నా జీవితంలో దేవుడు ఒక ఆశీర్వాద కొరకు ఏదో చేశాడని చెప్పి విశ్వాసంతో మనం ఉండాలి. ఒక బలహీనత అయినా, ఏ సమస్య అయినా సరే, అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అందుకని 103వ కీర్తనలో దావీదు ఒక చక్కని మాట రాశాడు. ఏమి ఇచ్చాడు 103వ కీర్తనలో? నా ప్రాణమా నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అది పాట కూడా రాశాడు. నా ప్రాణమా నా అంతరంగమా నాలో నున్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో నున్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా.
ఆహా నా ప్రాణమా నా అంతరంగమా నాలోనున్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలోనున్న నా సమస్తమా నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ పాపములన్నీ పారద్రోలువాడు నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ పాపములన్నిటినీ పారద్రోలువాడు పరమ వైద్యుడు ప్రభుయేసుడు పరిశుద్ధ నామమును సన్నుతించుమా పరమ వైద్యుడు ప్రభుయేసుడు పరిశుద్ధ నామమును సన్నుతించుమా ఆహా నా ప్రాణమా నా అంతరంగమా నాలోనున్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలోనున్న నా సమస్తమా. తన ప్రాణంతో చెప్తుంది తెలుసా, నా ప్రాణమా నా అంతరంగ సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోదు. నిజమే, కొన్నిసార్లు తన ప్రాణములో కూడా కృంగుబాటు వచ్చినప్పుడు నా ప్రాణమా నాలో ఎందుకు కంగారు పడతావు, నాలో ఎందుకు తొందరపడతావు, దేవుని యందు నిరీక్షించు. అవునండి, ఆయనే. అందుకని ఆయన ఎన్నోసార్లు అంటాడు, నా ఆయనే నా రక్షణ, నా కోట, నేను నమ్ముకుని దిగాడు, నేను కదిలించబడను అన్నాడు. దేవుని బట్టి ధైర్యం అండి. అందుకని ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగుతాడో, ఎవడైతే తన దేవుడి మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. మనుషుల వైపు మనం ఆధారపడతాం కాదండి. ఎప్పుడైతే మనం ప్రభు మీద మనం ఆధారపడతామో దేవుడు మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన దాటిపోయి దేవుడు కాదు. ఇంకొక సాదృశ్యం కూడా నాకు గుర్తొచ్చింది. రూతు గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. రూతు కూడా ఒకసారి చూద్దాం. రూతు కూడా తీస్తే దానిలో 2వ అధ్యాయం మొదటి 3 వచనం చదవండి. అక్కడ నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగనేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్లి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయజుది. చాలు. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క వృత్తాంతం మనకు తెలుసు. ఈ రూత్ అనే ఆమె ఎవరు? మోయాబీరాయులు. ఈ మోయాబీరాయులకి ఇశ్రాయేలుకి సంబంధం ఏంటి అనుకోవచ్చు. కానీ నయోమి అనే ఆమె బెత్లెహేములో ఉంటున్న సమయంలో, ఆ దేశంలో బెత్లెహేములో కరువు వచ్చిన సమయంలో తను తన భర్త ఎలీమెలెకును తీసుకుని, అలాగే తన 2 బిడ్డలు మహులోను కిల్లియోను కూడా తీసుకుని ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలానికి ఎలీమెలెకు అని మరి తన భర్త పెనిమిటి చనిపోయాడు. తర్వాత తన 2 కుమారులతో కూడా అక్కడే ఉండి, ఆ తర్వాత 2 కూడా మరి మోయాబు స్త్రీలను వివాహం చేసింది. ఎవరిని చేసింది వివాహము? మోయాబు స్త్రీలను వివాహం చేస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలుకు దేవుడు ఒక కట్టడ పెట్టాడు. ఏమన్నాడు? మీరు అన్ని జనులతో వివాహం చేసుకోకూడదని దేవుడు చెప్పాడు. వారితో వియ్యి మందకూడదని కూడా దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాటన వాళ్ళు వినుకోకుండా ఆ మోయాబు స్త్రీలు వివాహం చేసుకున్న దాన్ని బట్టే మరి దేవుడు వాళ్ళకి ఏమన్నా ఒకవేళ పాఠం నేర్పాలనుకున్నాడో మనకైతే తెలియదు. కానీ దేవుని యొక్క తన చిత్తంలో మరి 2 బిడ్డలు కూడా చనిపోయారు. మహులోను కిల్యోను 2 చనిపోయారు. ఇప్పుడు ఓర్పా రూతు వీళ్ళిద్దరూ కూడా విధవరాళ్ళుగా మిగిలిపోయారు.
ఇక వాళ్ళిద్దరూ కూడా నయోమితో అలాగ ఉంటున్న సమయంలో నయోమి అంది ఒక రోజున, అమ్మా మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోయండి, మీరు చిన్న పిల్లలు కాబట్టి మీరు చక్కగా వివాహం చేసుకుని మీ జీవితాల్లో సంతోషంగా ఉండండి. నేను ముసలిదాన్ని అయిపోయాను, ఇక మా ఊరు నేను వెళ్ళిపోతాను, మరి నాతో మీరు ఎందుకు ఉండటం, ఇప్పటి వరకు నాతో ఉన్నారు, తోడుగున్నారు, నిజంగా చాలా సంతోషం అని చెప్పేసి ఆ పిల్లలిద్దరిని కూడా పిలిచి మర్యాదగా నేను ఊరు వెళ్ళిపోతానమ్మా అని చెప్పేసి ఆ పిల్లలిద్దరిని కూడా పిలిచి చెప్తుంటే, మరి వాళ్ళ పిల్లలు కొంచెం ఏడ్చుకుంటూ బాధపడుతూ, అత్తయ్య నిన్ను ఎలా విడిచిపెట్టమని చెప్పేసి ఇలాగ బాధపడుతున్న సమయంలో ఓర్ప మొత్తానికి పాపం ముద్దు పెట్టుకుని బాధపడతా, అత్తగారు ఏదైనా మన మంచిగా చెప్తుందిలే, నా జీవితం కూడా ఎందుకులే పోడవటం అన్నట్టుగా ఆమె వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం అలా వెళ్ళలేకపోయింది. అత్తయ్యతో అంటుంది, అత్తయ్య నీవు నా వెంబడి రావద్దని కానీ నన్ను విడిచిపెట్టమని కానీ నన్ను బ్రతిమాలొద్దు, నీవు వెళ్ళు చోటనే నేను వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నాది, నీవు మృతి పొందు చోట నేను కూడా మృతి పొందును, అక్కడనే పాతి పెడతాను, మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఒకంత పెద్ద మాట డైలాగ్ అనేసేసింది. ఈ మాట అనేలకి నాకుతో మనసు కుదిరింది, ఈ పిల్లకి ఇక నాతోనే ఉంటుంది అనుకుంది, నేను ఎక్కడ చచ్చిపోతే అక్కడ చచ్చిపోతానంటుంది అని చెప్పేసి నిజంగా మనసు కుదిరిందని ఆ పిల్లని మాత్రం ఏం చేసింది, ఇక తీసుకొచ్చింది. పోనీ వచ్చినాకన్నా ఓనికి వీళ్ళకి ఏమన్నా పోనీ అన్నీ ఏమైనా ఏర్పాట్లు ఉంటాయా? ఎందుకంటే ఇశ్రాయిల్లో ఒక చట్టం ఉంటుంది, ఎవరైనా సరే వాళ్ళ ప్రాంతాన్ని విడిచి ఎంతకాలమన్నా వెళ్ళని వాళ్ళ భూమి వాళ్ళకే ఉంటుంది, ఎవరు దాన్ని ఆక్రమించుకోరు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా ఎవరి భూమి వాళ్ళకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ సౌలు గారు చనిపోయాడు కదా, సౌలు చనిపోయిన తర్వాత రాజుగారు స్వాధీనంలో చాలా భూమి ఉంటుంది కదా. దావీదు వీళ్ళలో ఎవడన్నా ఉన్నాడా, ఎవరైనా ఒకళ్ళన్నా ఉన్నాడా అని వెతుకుతుంటే యోనాతానుకు పుట్టిన కుంటివాడు మొఫీబోషెత్ అని ఒకడు ఉన్నాడయ్యా, సిబాను దగ్గర ఉంటున్నాడు అతను కుంటివాడుగా ఉంటున్నాడు అంటే అతను పిలిపించి అతను నాతోనే భోజనం చేయాలని చెప్పి రాజుగారికి ఎంతైతే ఆస్తి ఉందో, ఎన్ని పొలాలు ఉన్నాయో ఆ పొలాలన్నీ కూడా ఎవరికి అప్పచెప్పాడు? సామాన్యంగా ఎలా ఉంటుంది చెప్పండి, ఒక రాజు యుద్ధంలో గెలిచినప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా ఏం చేస్తారు, మొత్తం వాళ్ళే స్వాధీనపరుచుకుంటారు. కానీ దావీదు అలా చేయలే, దానికి వారసుడు ఉన్నాడు, ఆ వారసుడికే మొత్తం అప్పచెప్పి అతను ఎవరైతే స్వాధీనంలో ఉన్నాడో వాళ్ళందరూ కూడా అతని భూమిని మీరు పండించి అతనికి మీరు ఇవన్నీ కూడా కవులుగా మీరు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తాడు. అలాగే ఇజ్రాయెల్ దేశంలో ఒక చట్టం ఏంటంటే ఎవరి భూమిని ఒక లాక్కోకూడదు, ఎవరు కూడా తీసుకోకూడదు. అలాంటి ఒక చట్టాన్ని బట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ భూమిలో వాళ్ళే అక్కడ వెళ్ళారు, చూస్తే వాళ్ళ ప్రాంతం అక్కడే ఉంది, కానీ తింటాకి ఎవరు ఉంటారు? ఆ సమయంలో ఏం చేయాలి? ఇంటి దగ్గరికి అయితే పాపం వెళ్ళారు, కానీ అందరు చూస్తాకు వచ్చారు, కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమంటారు వచ్చి, ఏంటమ్మా ఏమైంది, అవో పరిగెత్తుకెళ్ళావుగా, మేమందరం ఏమైనా అయిపోయామా అంటారు. లేదు ఊర్లో జనం అందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తల ఒక మాట అంటా ఉంటుంటే నన్ను అయ్యోమని బేబాగా మారాని బెలవండి ఇలాంటివన్నీ మాట్లాడుతాం. తర్వాత పరిస్థితి ఏంటంటే పరిగేరుకుంటా కన్నా ఇల్లు అని చెప్పి మొత్తానికి పొలంలోకి వెళ్ళి పరిగేరుకుంటాం. పరిగెడతాం అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసో తెలవదు, మరి ఎవడు వెళ్తాలో అప్పుడు అసలుకి. ఇదివరకే కుప్పల దగ్గరన్నా కొంచెం తుడుచుకుంటా చీపుర్లు తెచ్చుకుని ఊడుచుకుని పాపం వడ్డీ గింజలు తెచ్చుకుని వండుకునేవాడు ముసలోళ్ళు. అసలు ఇప్పుడు ఎవడ వెళ్ళేవాళ్ళు ఏడకుంటా అసలుకి. అంటే ఏదైనా పంట మీరు సామాన్యంగా మన ప్రాంతాల్లో కొన్ని ఏం జరుగుతాయంటే పసుపు అంతా దున్నేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు క్యారీ బ్యాగ్ వేసుకుని బయలుదేరుతారు కొంతమంది. అదేంటి పరిగేరుకుంటాం అంటే అంటే ఎక్కడన్నా ఒక పసుపు మొక్కలు కొన్ని మళ్ళా పైకి లేచి ఉంటాయి కొన్నిసార్లు. ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడన్నా కొంచెం మొక్కలు దొరుకుతాయి అని చెప్పేసి కొన్ని ఏం చేస్తారు, ఇంటోకేగా ఎన్ని కావాలకపోతే మనకి 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు దొరుకుతాయి కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే అలాగే కవర్లు వేసుకుని ఏరుకొచ్చుకుంటూ ఉంటారు. అలా దాన్ని ఏమంటారు, పరిగి. కండిలు ఏది చేసిన తర్వాత ఏమన్నా కండ్లు ఉన్నాయనుకోండి ఆ కండ్లు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అట్లా వదిలేసిన ఏదైనా ఉండి ఏరుకున్న దాన్ని ఏమంటారు, పరిగి అంటారు. అలాగూ ఏరుకుంటూ వెళ్తున్న సమయంలో ఎక్కడన్నా పనుల మధ్యలో వాళ్ళు పాపం చూసి ఉన్నట్టుగా వదిలేస్తుంటే అవన్నీ ఏరుకుంటా వెళ్ళింది. ఆ పొలం ఎవరిది, బోయేజు పొలం. చూడండి, ఆ బోయేజు పొలంలో పరిగేరుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అతను అంటున్నాడు 8వ వచనంలో 2వ వచనంలో ఏమన్నాడు,
రూతుతో అంటాడు, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకుంటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తలేదు నిలకడగుండము, వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించినాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు తాగు. ఎందుకంటే మోయాబులు కదా, ఇశ్రాయేలుతో మరి వాళ్ళన్నిట్లో అట్లా తాగేయకూడదు. వాళ్ళు కనుక నీకు వాళ్ళు ఛేదిస్తే నువ్వేం చేయాలా? తాగు తప్ప నువ్వెప్పుడు కూడా గబ్బుకుని తొందరపడి ఎల్లబాక. ఎందుకంటే ఆ కాలంలో కూడా యూదులతో సమరయులు కూడా ఏం చేసేవాళ్ళు? సంగతం చేసేవాళ్ళు కాదు. వాళ్ళలో కొంచెం వాళ్ళు యూదులంటే ఒక ఉంటుంది, ఒక మెయింటైన్ చేసేవాళ్ళు ఆ కాలంలో కూడా. అలాంటి దాన్ని బట్టి నువ్వు జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు. అలాగే ఈ మాట 12వ వచనం కూడా చూద్దాం. అక్కడ యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన నామకు ఉత్తరం ఇచ్చాను. చూడండి, ఇవన్నీ కూడా చక్కగా మరి ఇవన్నీ చెప్తున్నప్పుడు తను ఎప్పుడు కూడా తన జీవితంలో బ్రతకటానికి వెళ్ళింది. పరిగెరుకుంటే చెప్పండి, మోపులు వచ్చేస్తాయి అన్నారేంటి? పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏదో కష్టపడితే కొంచెం తిండి గింజలు అనేది వస్తూ ఉంటాయి. బ్రతకటానికి ఎవరో వృద్ధురాలు నయోమి గారు ఉన్నారు, అలాగే కోడలుగా ఆమె, వాళ్ళిద్దరూ కొంచెం బ్రతకటానికి ఏరుకుంటాకి వెళ్ళింది. అలాంటి పరిస్థితుల్లో నిజంగా వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? తను ఎన్నడూ కూడా నిజంగా ఊహించలేదు. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం జరిగించాడంటే నిజంగా ఆమెను నిజంగా దేవుడు ఆ ఏ స్థలంలో అయితే పొలంలో పరిగెరుకుందో అదే స్థలంలో ఏమైంది? తర్వాత మనం కొంచెం ముందుకు వెళితే కొంచెం ఒక మాట రాయబడింది, ఆ మాట కూడా మీకు చదివిస్తాను. ఇక 21వ వచనం 13 చదువుతున్నాను ఒకసారి. 13 కాబట్టి బోయజు 4:13 కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భతెగునట్లు అనుగ్రహించను కనుక ఆమె కుమారుని కనెను. చూడండి, నిజంగా ఊహించలేదండి ఎప్పుడు కూడా. తను ఎప్పుడు కూడా ఊహించలా. అంత పెద్ద వ్యవసాయం ఉన్న బంధువుడైనా సరే భర్త చనిపోయినామని చేసుకోవాలంటే అంత తొందరగా ఇష్టపడరు. తను చేసుకునే ముందు కూడా అడిగాడు, నాకు సమీప బంధువుడు మా అన్నయ్య ఉన్నాడు ముందు, ఒకవేళ వాడు నిన్ను విడిపిస్తాడేమో, వాడు కాదంటే నేను నీకు తప్పకుండా న్యాయం చేస్తానంటాడు. వాడు నేను విడిపించలేనన్న సమయంలో ఈయన మాట ఇచ్చాడు. నిజంగా ఆ రూతుని వివాహం చేసుకున్నాడు. ఆ రూతుని వివాహం చేసుకున్న తర్వాత ఒక బిడ్డ పుట్టాడు. మీరు 21వ వచనం చదివితే ఆఖరికి ఆ యొక్క యెషయా వంశంలో చూడండి, అక్కడ ఏ వంశం అది? బోయజు ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. చూసారా? అంటే చూడండి, ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరన్నా బోయజు ఓబేదుని కన్ను, ఓబేదు యెషయిని కన్ను. యెషయా ఇప్పుడు దావీదు కుమారుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. ఎవరో మీరు మత్తయి సువార్తలో కూడా చూడండి, వంశావళి పట్టికలు ఉంటుంది అక్కడ. 1వ అధ్యాయం 5వ వచనం కూడా చదువును ఒకసారి. అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదువునా. అక్కడ ఏ వంశంలో ఉంది చూడండి. అక్కడ 5వ వచనం చదువునా. మత్తయి సువార్త సల్మాను కన్నెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఇప్పుడు దావీదు కుమారుడుగా ఎవరు వచ్చారు? ఈ లోకరక్షకుడు అయినా తన జీవితం ఎప్పుడన్నా అనుకుందాం, మోయాబీరాయిలు ఎప్పుడన్నా? మోయాబీయులు నిజంగా అమ్మోనీయులు అంటే దేవుడికి అసహ్యం. అలాంటి వంశములో నుండి మోయాబీరాలను కూడా ఇప్పుడు ఎక్కడ దేవుడు తీసుకొచ్చాడు చెప్పండి? యేసు ప్రభు వంశములో వచ్చేది పెట్టి చేశాను. ఎన్నడూ కూడా అనుకోలేదండి, ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు, ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు, పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా యేసయ్యా, పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా
ఊహించలేనయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలు నెట్టివేయబడినాను. తీసివేయబడినాను, త్రోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలు నెట్టివేయబడినాను. అందరూ వదిలేసినా నన్ను నీవు పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నీవు పైకి లేపావయ్యా. అందరు వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నన్ను పైకి లేపావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. యేసయ్యా పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. ఊహించలేదయ్యా నీ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ కార్యములు. నిజమేనండి. ఎన్నడూ కూడా కొన్నిసార్లు దావీదు తన జీవితంలో ఇశ్రాయేలు మీదకి రాజుగా అవుతాడని, దావీదు వంశం నుండి కూడా యేసు ప్రభు వస్తాడని కూడా దావీదు కూడా ఎన్నడూ ఊహించలేం. నిజమే. కొన్నిసార్లు మనం ప్రశ్నించుకుంటే, ప్రభా ఈ స్థితిలో ఇలాగుంటానని కూడా, నా కుటుంబంతో ఇలా సంతోషంగా ఉంటానని, నేను బ్రతుకుతానని కూడా కొన్నిసార్లు మనం ఊహించను. నా మట్టుకు నేను కరోనాలో వచ్చినప్పుడు ఊపిరితిత్తులు పాడైపోయి ఊపిరి తీసుకోలేక నా కళ్ళ ముందు అందరూ కూడా చుట్టేసి తీసుకెళ్ళిపోతూ ఉంటుంటే ఏం చేయాలి అర్థం కావట్లా. ఎవరి టైం ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో క్షణక్షణం అలా భయంతో ఉన్న సమయంలో దేవుని కృప అంతే, సంఘం యొక్క ప్రార్థన బట్టి దేవుడు నన్ను మరణం నుంచి ఏం చేశాడు తెలుసా? తప్పించాడు. ఈ రోజుకి ఆయన పరిచర్లో, ఆయన సేవలో మరి దేవుడు వాడుకుంటాం అంటే అది కేవలం ఆయన యొక్క కృప అంతే. మన శక్తిని బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు, మన ఆరోగ్య సూత్రాలు అంతకన్నా కాదు. దేవుడు ప్రేమించి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అందుకని కొన్నిసార్లు ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం కుంగిపోవసలా. దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు. దావీదు అందుకే అంటున్నాడు, నా ప్రాణమా నాలో ఎందుకు నువ్వు కుంగిపోతున్నావు? దేవుని యందు నిరీక్షించు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక వివాహం అవ్వలేదని కానీ, పిల్లలు లేరని కానీ, ఒకవేళ పేదరికం, అప్పులు కానీ, ఏదైనా బలహీనత కానీ, మరి వీటన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించగలిగిన దేవుడు. దేవుని వాక్యం తెలుసా? నాకు అసాధ్యమని ఏదైనా కలదు. అబ్రహాము జీవితంలో అద్భుతాలు చేయలేదా? యాకోబు జీవితంలో అద్భుతాలు చేయలేదా? యోబు జీవితంలో అద్భుతాలు చేయలేదా? దావీదు జీవితంలో జరిగించలేదా? షడ్రక, మేషక, దానియేలు, లేదా చూస్తే ఎంతమంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించలేదు. నిజమేనండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయన మన తండ్రిగా ఉన్నప్పుడు నిజంగా ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది రాజులు కూడా పొరపాటు చేసినప్పుడు దావీదును బట్టి నేను యొక్క వంశాన్ని నిలబెడతానని, అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం మనం కూడా తప్పకుండా మనం కూడా ఇచ్చేలా సంపాదించుకోవాలి. అవునండి. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. ఈరోజు జనాలు ఏమంటారు తెలుసా? నీ దేవుడు ఏమాయను ఏమంటారు? మీ దేవుడు ఏమై ప్రార్థనకి వెళ్తున్నారుగా, మీరు ఏం బాగుపడ్డారు, మీ ఏం రోగాలు పోయినాయి, నిత్యము అలాగూ వాళ్ళు అంటుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్ళే నాకు అన్నపానములు.
నిజమేనండి. కొన్నిసార్లు మనుషులు అనేవాళ్ళు కావాలండి. ప్రతిపక్షం లేకపోతే ఇప్పుడన్నా గవర్నమెంట్ బాగుంటుందా చెప్పండి? ప్రతిపక్షం లేకుండా పోయింది మన కర్మ ఏంటో. కానీ అలాగే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఏదైనా గవర్నమెంట్కి ప్రతిపక్షం ఉంటేనే కొంచెం డిమాండ్ చేసేవాడు, ఏమన్నా అడిగేవాడు ఉంటాడు. ఏదైనా సరే కొన్నిసార్లు మన అనేవాడు ఉంటేనే మనకు పౌరుషం అవుతుందండి. ఇప్పుడు కూడా నిన్ను ఎప్పుడు కూడా ఒకడు అనేవాడు కావాలా, నేను ఎవడైనా సరే ఏదైనా కొంచెం నీ తప్పులు దిద్దేవాడు కావాలా. నిన్ను ఏదైనా ఒకసారి కొన్నిసార్లు అంటున్నారనుకో, దాన్ని బట్టి ఇప్పుడు భయపడొద్దు. ఇప్పుడు కూడా మనం ఇంకా నేర్చుకోవాలి, మళ్ళీ మనం సరి చేసుకోవాలి. మళ్ళీ ఇంకా ఏమున్నాయో ఇవన్నీ కూడా దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్న సమయంలో మనం ఇప్పుడు కూడా కుంగిపోకూడదు. అందుకని అంటున్నాడు, దేవుని బట్టి నా ప్రాణమా నాలో ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయన ఏం చేస్తాను, స్తుతిస్తాను. అవునండి, ఎంత విశ్వాసమో తెలుసా. ఎప్పుడు కూడా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక పరిస్థితి వచ్చినప్పుడు కానీ మనుషులు కనుక ఏమన్నా నిన్ను అంటున్నారంటే దేవుని స్తుతించు. నిజమేనండి, నిన్ను ఎప్పుడు దిద్దేవాడు కావాలా, నిన్ను సరిచేసేవాడు కావాలా. అందుకని ప్రార్థనకు వచ్చేది కూడా మనం ఏం చేస్తాం చెప్పి, దేనికి వస్తాం? దిద్దుబాటు తీసుకోవాలా. మరి దిద్దుబాటుని అసహించుకున్నాం అనుకో, వచ్చిన కానించి నా గురించే మాట్లాడుతున్నాడు ఈయన అనుకుంటే మనం ఏది నేర్చుకోలేం. ఇది నేను దిద్దుకుంటానికి, నేను సరి చేసుకుంటానికి. వింటున్న మీరైనా చెప్తున్న నాకైనా దేవుని వాక్యము అందరికీ సమానమే. ఎందుకంటే బోధించి మేము ఎక్కడ భ్రష్టులు అయిపోకూడదు. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో వాక్యానుసారంగా మనం జీవించాలని. అలాగే కొన్ని పరిస్థితులు ఏరైనప్పుడు, మనుషులు ఎవరిని హేళన చేస్తున్నప్పుడు, నేను తేలిగ్గా మాట్లాడుతున్నప్పుడు, చులకగా మాట్లాడుతున్నప్పుడు మనం ఎక్కడ కూడా భయపడవసరం లేదు, కొంగుదల రావసరం లేదు. కానీ దేవుని బట్టి మనం ధైర్యం పెంచుకో. ఎన్ని అనుకున్నా మానసికంగా కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా, ఆ నీరసం, కొంగుదల, మానసికంగా కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు నువ్వు చెప్పాలి, నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు కుంగిపోతున్నావు, నువ్వెందుకు నాలో తొందరపడుతున్నావు, టెన్షన్ ఆగు, జరరుకు, నువ్వు కంగారు పడబాక, దేవుని యందు నిరీక్షించు. ఎవరించాలా? దేవుని నిరీక్షించు, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడని చెప్పుకొనచ్చు ఇంకను నేను ఆయన ఏం చేస్తాను, స్తుతిస్తాను. స్తుతి అనేది ఏం చేస్తాను, నీ స్థితిని మారుస్తుంది. ఎప్పుడు కూడా భయపడవసరలా, ఎప్పుడు కూడా టెన్షన్ పడవసరలా. నేను పిలిచినవాడు, నమ్మదగినవాడు, నేను విడువను, నేను ఎడబాయను, భయపడకము, నేను నీకు తోడుకున్న వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన అన్నట్టు మాట తప్పే దేవుడు కాదు. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా కొన్నిసార్లు నాకు తెలియకోకుండానే నాలో ఉన్న పరిస్థితిని బట్టి అయ్యా కొన్నిసార్లు కుంగిపోతున్నానయ్యా, కొన్నిసార్లు అనే మాటలను బట్టి మానసికంగా కుంగిపోతున్నానయ్యా, కొన్నిసార్లు ఇంట్లో కూడా కొన్ని తొందరలను బట్టి, పేదరికాన్ని బట్టి అయ్యా కొన్నిసార్లు మానసికంగా ఎంతో వేదన పొందుతున్నారు ప్రభా. నన్ను అలా ఉండనివద్దు ప్రభా. అయ్యా కురింగిని వారు లేవనెత్తన్నావు, బలహీనలు బలపరుస్తున్నావు, సొమ్మశీలిన వారికి బలాభివృద్ధి కలుగు చేస్తున్నావు ప్రభా. నాకు మొర్రపెట్టుము, నేను ఉత్తరమిస్తున్నావు ప్రభా. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాను మాట్లాడే ప్రభా. నీకు వందనాలు చెల్లించుకున్నావు ప్రభా. నరుల చేతులను, రాజుల చేతులను రక్షణ కలగదు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడొక్కుతాడో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడని చెప్పావు ప్రభా. నీ మీద ఆనుకునే జ్ఞానం నాకు దయచేయి. అడుగుదాం, అందరు నోటితో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా నా ప్రాణం ఎక్కడ నాలో కుంగిపోని వద్దయ్యా, ఉన్న పరిస్థితులను బట్టి కుంగిపోని వద్దయ్యా, నా జీవితంలో అప్పులు భయపడిపోతున్నానని, ఒకవేళ నా జీవితంలో బలహీనలు బట్టని కానీ ప్రభా, కొన్నిసార్లు ఇంట్లో ఒకళ్ళంటే ఒకళ్ళ మానసికంగా కొన్నిసార్లు ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎందుకు ఈ జీవితం అనుకుని కొంతమందిలో వేదన ప్రభా, ఈ అప్పులు ఎప్పుడు తీరతాయని కొంతమందిలో బాధ. అయ్యా ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు మార్చగలిగిన ఒక్కడవే అని ప్రభా. అయ్యా నీ యందు నిరీక్షణ నుంచే జ్ఞానం నాకు దయచే దేవా. ఈరోజు విన్న మాటలు మాకు దీవెనకరంగా సహాయం చేయబోతుంది. దావీదు తన పితరుడైన అబ్రహామును బట్టి ప్రభా ఎంత ధైర్యం తెచ్చుకున్నాడయ్యా. తన ఒక్కడై ఉన్న కుమారుని ప్రభా అయా 12 సంవత్సరాల వరకు తను చక్కగా పెంచుకున్న బిడ్డని నాకు దహన బలిగా ఇచ్చేయమన్నప్పుడు ప్రభా విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవా నువ్వు ఎంతగా ఆశ్చర్యించేవా అయ్యా. నీ వలన భూలోకంలోని సమస్త వంశములు ఆశ్చర్యించబడతాయని దేవా. నిజమే ప్రభా తండ్రి, నువ్వు ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు ప్రభా. ఆయన నీ ప్రేమకు వందనాలు ప్రభా తండ్రి. నాయన అయా యోబు జీవితంలో కోల్పోయి మళ్ళా తిరిగి ఇచ్చే దేవుడు ప్రభా తండ్రి. అయా రూతు జీవితంలో చూస్తే ప్రభా తండ్రి పరిగెరుకున్న పొలానికి వారసరాలు అయిపోయింది ప్రభా తండ్రి. అలాగే యేసు ప్రభు వంశంలోకి ప్రభా తను చేర్చబడింది ప్రభా. తను ఎన్నడూ ఊహించలేదయా.
ఎన్నడూ అనుకోలేదు ప్రభా తండ్రి నాయన. ఈ ప్రేమకు వందనాలు తండ్రి. నిజమే ప్రభా, మా జీవితాల్లో కూడా ప్రభా అయ్యా ఊహించని కార్యాలు మా జీవితంలో ఎన్నో జరిగించేవా. ఎన్నోసార్లు మరణానికి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరణాన్ని తప్పించావయ్యా. కుంగిపోయిన పరిస్థితుల్లో మమ్మల్ని బలపరిచావయ్యా. నీ ప్రేమకు వందనాలు, నీ సన్నిధికి వందనాలు ప్రభా. ఈరోజు విన్న మాటలు మాకు దీవెనకరంగా సహాయం చేయండి తండ్రి. వాతావరణం కూడా మీరు స్వాధీనపరుచుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి. మీ ప్రేమకే వందనాలు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా దర్శించు. టీవీలో వర్తమానం వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. యూట్యూబ్ వర్తమానం వింటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో. సమస్త మీ చేతులకు అప్పగిస్తున్నప్పుడు ప్రతి బిడ్డ కూడా కృంగుదలు రానివద్దయ్యా, నిరుత్సాహం రానివద్దయ్యా. అయ్యా మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోండి. నా జడని యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.